కోడూరు చెరువు పరిధిలో 5 ఏళ్లుగా 3,000 ఎకరాలను బీడు పెట్టించారు. సోమశిల జలాశయంలో 30 టీఎంసీల నీటిని వృధా చేసి తొలి కారులో 3.50 లక్షల ఎకరాల్లో పంట లేకుండా చేశారు. అల్లుడి ప్రయోజనాల కోసం వెంకటాచలం, మనుబోలు మండలాల్లో పేద రైతుల నోళ్లు కొడుతున్నారు. రైతులందరూ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మే 13న జరిగే ఎన్నికల్లో కాకానిని ఇంటికి పంపించబోతున్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలవబోతున్న వచ్చే సీజన్ నుంచి 1 ఎకరా బీడు లేకుండా పంటలకు నీరు అందిస్తా. తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి రామచంద్రమోహన్ రెడ్డి కోడూరు చెరువు 6,000 ఎకరాలకు ఆయకట్ట కలిగి ఉంది. 5,000 ఎకరాల్లో విస్తరించిన ఆ చెరువులో ఇటు కోడూరు అటు ఈదుకూరుకు చెందిన సన్నకారు రైతులు 2,000 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 ఏళ్లు ఆ 2,000 ఎకరాలను బీడు పెట్టించారు. చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వేసి గుంతల మాయంగా మార్చారు. పెన్నార్ డెల్టాలో అంతర్భాగమైన కోడూరు చెరువుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. వరకపూడిలో కలుజు ఎత్తు 2 అడుగుల పెంచేసి 1000 ఎకరాలు పంట లేకుండా చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు 3 పూట్ల మెక్కి ఇంట్లో కూర్చోవాలి. పేద రైతులు మాత్రం ఆకలితో పస్తులుండాలా? రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? వెంకటాచలం, మనుబోలు మండలాల్లో పేదల భూములను కబ్జా చేస్తున్నారు. కాకాని అల్లుడికి ప్రయోజనం కలిగించేందుకు పేద రైతులు నోరు కొడుతున్నారు. సోమశిల జలాశయంలో 30 టీఎంసీల నీటిని వృధా చేసి మొదటి పంటల్లోనే 3.5 లక్షల ఎకరాల్లో పైరు పెట్టలేని పరిస్థితి తెచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైసీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. వైసీపీ నేతలతో పాటు కాకాని అరాచకాలతో ప్రజలు విసుగు చెందిపోయారు. మే 13న జరిగే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైపోయారు.